పరిణతికి సంబంధించి వాస్తవం కానిది. గుణాత్మకమైనది. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. దీనికి శిక్షణ అవసరం లేదు. జన్యు సంబంధమైనది. సమాధానము: అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. వికాసానికి సంబంధించి సరైనది. ఇది సంకుచిత భావన. శారీరక సంబంధమైనది. కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. ఒక దశలో ఆగిపోతుంది. సమాధానము: కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది. పూర్వ సాంప్రదాయ, సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ, నియత సాంప్రదాయ. సమాధానము: సాంప్రదాయ నైతిక స్థాయి. వీరిలో అనువంశికవాది కానివారు. మెండల్, విన్సిప్, అల్పోర్ట్, స్కోడాక్. సమాధానము: స్కోడాక్. సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది. పూర్వ బాల్యదశ, సాంఘిక క్రీడ, కోమారదశ, పాత్రగుర్తింపు, శైశవదశ, సంసర్గ క్రీడ, ఉత్తర బాల్యదశ, ముఠాదశ. సమాధానము: శైశవదశ, సంసర్గ క్రీడ. స్కీమాటాకి సంబంధించి సరియైనది. సంఘటిత ప్రవర్తన నమూనా. జన్యు సంబంధమైనది. సహజ సామర్థ్యం. నిర్మాణాత్మక ఉపగమం. సమాధానము: సంఘటిత ప్రవర్తన నమూనా. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలకదశలో ఏర్పడే లక్షణం. వస్తుస్థిరత్వ భావన, కన్జర్వేషన్, నిగమనాత్మక ఆలోచన, నైతిక పరిపక్వత. సమాధానం: వస్తుస్థిరత్వ భావన. వికాస నియమమునకు సంబంధించి సరికానిది. వికాసమును ప్రాగుక్తీకరించవచ్చును. వికాసం ఏకీకృతమొత్తం. వికాసం విచ్ఛిన్న ప్రక్రియ. వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి. సమాధానం: వికాసం విచ్ఛిన్న ప్రక్రియ. ఇటువంటి మరిన్ని సైకాలజీ బిట్స్ ప్రతిరోజు అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భాషని డిఎస్సి కోచింగ్.